హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే ఇప్పుడు 7:20 అవుతుంది. ఈరోజు అయితే కొంచెం లేట్ లేచాను. నైట్ అయితే కొంచెం నిద్ర పట్టలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు. దానికోసం అయితే ఇక పడుకుంటాను, లేట్ పడుకున్నాను, లేటే లేచాను. చూడండి మా వాడు ఏం చేస్తున్నావు. పొద్దున్నే మా చిన్నోడైతే ఉదయాన్నే లేచాడు, లేచి పాల ప్యాకెట్ అది ఇచ్చాడు, ఇంట్లో కావాల్సిన. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ అయితే అన్నం కూర వండేస్తుంది, రైస్ అయితే పెట్టేస్తున్నాడు స్కూల్కి అనమాట. వాళ్ళ అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాడు. నేను ఈరోజు లేవలేదు కదా, దానికోసం అయితే వాడైతే పని చేస్తున్నాడు. ఇక మా మేడం అయితే ఏం చేస్తుంది చూడండి. పొద్దున్నే ఏం చేస్తున్నావు మేడం? ఉప్మా చేస్తున్నావా? దొడ్డు ఉప్మా టీ అయితే పెట్టేసింది, దొడ్డు ఉప్మా చేస్తుందంట. కారం పడింది ఆడ గ్యాస్ మీద. మా జస్ట్ దొడ్డు ఉప్మా తిందంట. తింటాడు కదా వాడు, చిన్నోడా తింటాడమ్మా వాడు. మా జస్ట్ అయితే ఇంకా రాలేదు, బయటికి పోయాడు. వాడు పొద్దున్నే పోతాడు. అన్నీ పెడతావు చాయ్, పాలు ఎన్ని ఇవా? ఎన్ని పెడతా అన్ని పెడతాను. పాలు నువ్వు తాగవా చాయ్? తాగను అనుకున్నా, తాగుతా. మీరు తర్వాత మీకు వేస్తా చిన్న, నాకు నేను టీపీ ఎక్కువ తినొద్దు కదా. పన్ను నొప్పి ఉందని చెప్పాడు డాక్టర్. తీపి ఎక్కువ తిరుగుతుందంటే అట్లానే, కానీ ఛాయ్లో చక్కెర అయితే తక్కువ వేసుకొని అట్లయినా కానీ. ఛాయ్లో చక్కెర తక్కువ వేసుకుంటున్నా కదా, కొంచెం తాగితే కొంచెం ఏంటంటే హెడ్ ఎక్ తగ్గిద్ది అనమాట. లేకపోతే అదొక ఫీలింగ్ ఇస్తుంది ఛాయ్ తాగకపోతే. ఈరోజు అయితే 13వ తారీఖు. ఏమైంది స్పెషల్? స్పెషల్ ఏముంటుంది రోజు కర్రీ. ఇవాళైతే డ్యూటీకి అయితే పోవద్దు అయితే లేదు, నడువు నొత్తుంది బాగా. బండి ఉండలేదు, ఉంటే మళ్ళీ ఇవన్నీ కట్టాలి కదమ్మా, ఖర్చులు చేతనెప్పలేదు. కానీ పోవాలి, బాగలేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి ఏం చేస్తున్నాం. మా మేడం ఏం చేస్తున్నా, కూర్చున్నా, వంట చేస్తున్నా ఫ్రెండ్స్. వంట చేసుకుంటా అట్లా కూర్చున్నా. ఈరోజు నేను తొందరగా లేచిన, అందుకే అన్నం కూర కంప్లీట్ అయిపోయింది. 7 లోపే అయిపోయింది పొద్దున్నే. ఇంకా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ నేను దొడ్డు ఉప్మా రవ్వ చేస్తున్నా, కానీ వాళ్ళైతే తినారంట. మా ఇద్దరికైతే ఉప్మా చేస్తున్నా. ఇక వీళ్ళేమో టీలో బిస్కెట్ తింటా అని చెప్పేసి బిస్కెట్లు తెచ్చుకున్నారు. టీ పెట్టుకున్నాను, తాగితే నేను పెట్టుకున్నాను. మా చిన్నోడు ఏం చేస్తాడు? ముగ్గురు పెట్టేసిన బాక్సులు, ఫ్రెండ్స్ ముగ్గురికి అయితే బాక్సులు పెట్టేసినారు. కానీ మొన్నటి బట్టలు మాత్రం మాట్లాడట్లేదు. ఎందుకు? బియ్యం మీద ఉండే రాత్రి చేసిన. ఎట్లా మరి అట్లయితే చేయాలి కదా కొన్ని. ఉప్మా అవుతుంది. ఇదేంటి ఎంత టీ కూడా వేసిన అసలు కలర్ వస్తున్నాయి. ఏవైతే ఎక్కువ అయిపోతుంది, గిన్నె చేయాలి ఎక్కువ. ఉప్మా
ఉప్మా మరి బాగానే అయింది, మన ఇద్దరికి ఎక్కువ అవుతుంది, మధ్యాహ్నం కూడా నాకు అవుతుంది ఏమైంది. ఈ పన్నెండు వల్ల ఇక అన్నం కూడా తగ్గించి ఉప్మాలు ఇడ్లీలు అని తినాలి నేను. అల్లం వేయాలి, అల్లం పొట్టు కొంచెం మంచి కడిగిలేదు. ఈరోజైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. తింటే జస్ట్ తింటాడు, ఒక్కొక్కసారి వాడు మధ్యలో వచ్చినప్పుడు కూడా తింటాడు ఒక్కొక్కసారి, కానీ 6కి వస్తున్నాడు, లేట్గా 4కి వచ్చింది అనుకో తినేటోడే. 6కి వస్తున్నాడు కాబట్టి ఏమో మరి బాక్స్లో పెట్టిస్తే తింటాడు వస్తాను. Much later. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసిన నేనైతే ఇంటికి. ఈరోజైతే దోశలకైతే నానబెట్టేసిన, ఇంకా అది మిక్సీ పట్టాలి. సింకులో గిన్నెలు అయితే ఉన్నాయండి, సింకులో నీళ్ళు అయితే ఎందుకో పోవట్లేదు. ఇక బయట అయితే కూర్చొని తోమాలి. ఇంకా పొద్దున కర్రీ ఇది ఏం లేదు, కొంచెం ఉంది, అండ్ రైస్ కూడా కొంచెం ఉంది. ఏంది సౌండ్? రైస్ కూడా కొంచెమే ఉంది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి, బయట వేసుకొని గిన్నెలన్నీ. దోమలు అయితే ఫుల్గా కొడుతున్నాయి. క్లీన్ చేసేసుకొని ఇంకా వంట అయితే చేయాలి. ఈరోజు ఏం కర్రీ చేయాలో ఏమో చూద్దాం. ఇప్పుడు రాగానే ఇంకా రైస్ అయితే పెట్టేసిన, ఇల్లంతా మంచిగా నీట్గా ఉడిచేసిన. ఇంకా రైస్ కాలుతుంది, రైస్ అయితే పెట్టిన. ఇవైతే మిక్సీ పడతా. మా ఆయన అయితే నాకు కాకరకాయలు అంటున్నా, బీట్రూట్ క్యారెట్ అయితే కట్ చేసి ఇస్తారంట. నేను తింటే నొప్పి వస్తుందేమో, నేను మొన్న కూడా తింటలే క్యారెట్. మరి కానీ క్యారెట్ బీట్రూట్ అయితే కొన్ని ఫ్రైకి ఎక్కువ అవసరం లేదులే, చాలు. మంచిగా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా 2-3 క్యారెట్ బీట్రూట్ది. చాలు సరిపోయింది. ఇంకా అవైతే కట్ చేసి ఇస్తావు. మాది అది ట్రే పగిలిపోయింది, అందుకే సగం ముక్క ఉన్నది, సగం ముక్క పెట్టి కట్ చేస్తాను. నేను ఆ లోపు అయితే మిక్సీ పట్టేస్తాను. మంచిగా ఇంత తీసుకుంటాను. ఏది మిర్చి, ఏది నాకు డాడీకి ఏది మిర్చి. తోమాలని బయట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నమే తింటున్నాం అందరం. 9:30 అవుతుంది. నాకైతే మెడ నొప్పి ఎక్కువ వస్తుంది, పన్ను నొప్పి వస్తుంది. తొందరగా తినేసి అయితే పడుకోవాలి. చాలా సరిపోయిందా? టైం అయితే ఇప్పుడు ఇక 10 అయిపోయింది, 10:30 అవుతుంది. మాకైతే రోజు తొందరగా పడుకుందాం అనుకుంటున్నాం, అస్సలు కుదరట్లేదు. ఇంకా ఈరోజు అయితే బయట అయితే అంట్లన్నీ కడిగేసిన, అందుకే లేట్ అయింది. తిన్న తర్వాత అన్నీ కడిగేసిన, ఎందుకంటే సింక్లో నీళ్ళు పోవట్లేదని. కొంచెం కూర మిగిలితే కొంచెం పెట్టేసిన. అయిపోయిందా? పడుకునేది ఉందా? ఫ్రెండ్స్ పక్క అయితే వేసేసుకొని పడుకోవాలి. పిల్లలైతే పడుకున్నారు, చూసారు కదా. 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. కొంచెం ఫేస్ వాష్ ఫస్టే నేను తినకముందే మొహం కడుక్కునేదాన్ని, కానీ ఈరోజైతే ఇక లేట్ అయిపోయింది అనమాట, అందుకే ముందే తినేసాము. తిన్న తర్వాత ఇప్పుడైతే మొహం అయితే కడుక్కోవాలి. ఎందుకో తెలియదు, ఎంత కంట్రోల్ చేసుకుందాం అవ్వట్లేదు. ఫుల్ హెడేక్ అనమాట. ఈరోజు మళ్ళీ పన్ను నొప్పి స్టార్ట్ అయిపోయింది.
సరిగ్గా నిద్ర లేకున్నాయేమో, కళ్ళన్నీ లోపలికి పోయినట్టుగా అవుతుంది. టాబ్లెట్లు ఎక్కడ పెట్టినా ఏమి దొరకట్లేదు. ఇవి 2 ప్యాకెట్లు కదా, ఈ రెండిట్లో లేదన్నది ఇప్పుడు అడుగుదాం. ఫ్యాన్ వండి. అయ్యా లైట్ అయ్యి చీకటి ఉంది. బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పడేసారా ఫ్రెండ్స్? బట్టలు మడత ఎట్లా చూడండి, ఎట్లా చేసి పెట్టారు, చిన్న వదలు చేసి పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని పడుకోవాలి. టైం అయితే 10:30 అయిపోయిందండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే అలసిపోయి వచ్చిన, ఇంకా అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకు తెలియదు. ఇంట్లో పనితోనే సరిపోయింది ఇప్పటిదాకా. ఇంకా ఈ బట్టలు కూడా ఫోల్డ్ చేసుకొని ఇక పడుకోవాలి. రోజు ఇదే అనుకుంటున్నాను, రోజు మంచిగా చేద్దామని, కానీ అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం రేపటి నుండి. అయితే నేనైతే బ్లాగ్స్ అయితే ఇలా డే ఒక 100 days 100 వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, వీలైతే ఇది ఫస్ట్ వీడియో లాగా, అంటే ఫస్ట్ డే రోజు షూట్ రేపటి నుండి స్టార్ట్ చేస్తాను, ఈ రోజు నుండి కాదు, ఇంకా రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. Day 1 స్టార్ట్ చేసేసి 100 days 100 వీడియోస్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను, టార్గెట్ మిస్ అవ్వకుండా. ఇంకా చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఛానల్ కొంచెం అట్లా బాగుంటుంది, ఒక లెక్క ప్రకారం 100 days 100 వీడియోస్ అని. యాక్చువల్గా ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటి నుండి 100 days 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక 100 days రేపటి నుండి 100 days 100 వీడియోస్ పక్కాగా ఇక ప్లాన్ ప్రకారం చేసేద్దాం. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అండ్ మీకు కూడా చూడడానికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి, అందరికీ గుడ్ నైట్.